సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. 2025లో మనకి అఫీషియల్‌గా గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్‌కి అయితే మీరు జస్ట్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమమ్ క్వాలిఫికేషన్ మీరైతే ఇంటర్ ఖచ్చితంగా పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మనం సాలరీ విషయం దగ్గరికి వస్తే మీకు పర్ మంత్‌కి 40,000 మీరు ఈజీగా వస్తారు ఫ్రెండ్స్. మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. ఎటువంటి కటింగ్స్ లేకుండా చెప్తున్నాను. ఈ ఈ జాబ్స్‌కి అయితే మీరు ఫ్రెషర్స్ ఖచ్చితంగా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. ముందుగా మీరు ఇక్కడ మనకి వాళ్ళు కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ మనకి అంటే ఈ ఆన్‌లైన్‌లో ఈ నోటిఫికేషన్ మనకైతే 4th జులైన మనకి రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మీరు ఎప్పుడు లోపు అప్లై చేసుకోవాలంటే 4th ఆగస్ట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్‌గా మీకైతే 1 మంత్ టైం అయితే ఇచ్చారు వాళ్ళు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫుల్‌గా వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గైస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గైస్ ఖచ్చితంగా మీకైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. చాలామంది ఇంత అమౌంట్ ఉన్నాయి. ఐ మీన్ మీకు 1500, 800 రూపీస్ చాలా ఎక్కువ అమౌంట్ కదా. సో ఎక్కువ అమౌంట్ ఉండడం వల్ల చాలామంది అప్లై చేసుకోరు. సో మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి గైస్. బై ఛాన్స్ మీకు వచ్చేదే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ మనం వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్‌గా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ 51 వేకెన్సీస్ అని, నెక్స్ట్ వన్ 63 అని ఆల్మోస్ట్ మీరు ఇక్కడ ఈజీగా 100 వేకెన్సీ ఉన్నాయని ప్రతిదీ చెప్తాను. మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. సో ఫస్ట్ వన్ ఇక్కడ మీకు లీగల్ అసిస్టెంట్‌కి అయితే టోటల్‌గా మీకైతే 1 వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ జూనియర్ టెక్నికల్ ల్యాబ్‌కి అయితే ఇందులో 31 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ రిమైనింగ్ జూనియర్ టెక్నికల్ ఎక్స్‌రే డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 6 వేకెన్సీస్. అండ్ జూనియర్ టెక్నికల్ రేడియోథెరపీ వాళ్ళకైతే 3 వేకెన్సీస్. సో ఇట్లా మీకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఎందుట్లో ఇంట్రెస్ట్ ఉందో మీరు అందుట్లో అప్లై చేసుకోండి గైస్. ఇందుట్లో మెయిన్‌గా మనకి ఎక్కువ వేకెన్సీస్ ఎందుట్లో ఉన్నాయంటే నర్సింగ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇందుట్లో చాలా మనకి 51 వేకెన్సీ ఉన్నాయి. సో దీని గురించి నేను చెప్తాను. అండ్ రిమైనింగ్ ప్రతిదీ చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నర్సింగ్ ఆఫీసర్ దాంట్లో టోటల్‌గా మీకైతే ఇందుట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పాను. 51 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దీనికైతే మీకు శాలరీ పరంగా మీరు చూసుకున్నట్లయితే 44,900 రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది. అంటే మీకు 1 మంత్‌కి మనకి 44,900 రూపీస్ మీకు 1 మంత్ బేసిక్ పే శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నర్సింగ్ ఆఫీసర్ జాబ్‌కి అయితే. ఇంకా మనం ఏజ్ విషయం దగ్గరికి వస్తే 18 ఇయర్స్ నుంచి 35 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అయితే మనకి బీఎస్సీ చేస్తున్నా అని చెప్తున్నారు. లేదా మనకి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, బీఎస్సీ మనకి యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్‌లో చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు మీరు డిప్లొమా జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి రిమైన్ దానికి కొంచెం మనకి డిగ్రీ కానీ లేదంటే మనకి ఇక్కడ ఇవైతే కొన్ని ఇచ్చారు వాళ్ళు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు. కానీ మీకు తమ్ముడు నేను ఏం చూపించాను మీకు జస్ట్ ఇంటర్ పాస్ అని మాత్రమే చెప్పాను కదా. సో నేను దాని గురించి చెప్తాను. అండ్ రిమైనింగ్ ఇవేం చెప్పండి ఫ్రెండ్స్. సో మీ క్వాలిఫికేషన్ ఏదైనా ఎంఎస్సీ కానీ డిగ్రీ కానీ బీటెక్ వాళ్ళు ఉంటే రిమైనింగ్ అయితే అప్లై చేసుకోండి. కానీ నేను మీకు తమ్ముడులో ఏం చూపించాను ఇంటర్ గురించి అవే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కి అయితే మనకి ఇందులో డిగ్రీ కావాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి 13 పాయింట్స్ ఉండి ఒకసారి మీరు ఇక్కడ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కి లోవర్ డివిజన్ క్లర్క్ అయితే మనకి మీకు శాలరీ పరంగా మీరు చూసుకున్నట్లయితే 19,900 రూపీస్ నుంచి మీకు 63,200 రూపీస్ మీకు వస్తుంది పర్ మంత్ శాలరీ. దీనికైతే మీకు ఏజ్ లిమిట్ అయితే గైస్ 18 ఇయర్స్ నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కి క్లర్క్ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ మినిమం మీకైతే ఖచ్చితంగా 35 వర్డ్స్ పర్ మినిట్స్ ఉండాలని చెప్తున్న వాళ్ళు. అండ్ ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్స్ ఉండాలి. అదే మీరు లేదంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరైనా సరే 30 వర్డ్స్ పర్ మినిట్స్ హిందీ రావాలని చెప్తున్నారు. సో మనకి వీళ్ళు ఇక్కడ మనకి ఆర్ ఆప్షన్ ఇచ్చారు. మీకు ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఏదైనా సరే ఒకటి మీకు పర్ఫెక్ట్గా టైపింగ్ స్పీడ్ రావాలి. 2 రావాలని చెప్పట్లేదు గైస్. సో చాలా మందికి హిందీ రాదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఇవన్నీ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇవన్నీ చూసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా మనకైతే ప్రతి దాంట్లో మీకు ప్రతి రోల్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ అయితే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అప్పర్ ఏజ్ మనకి 5 ఇయర్స్ ప్లస్ అయితే ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ప్లస్ అయితే ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకి అప్ టు 10 ఇయర్స్ ప్లస్ అయితే ఇచ్చారు గైస్ ప్రజెంట్ మనకైతే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ ఏఐ వీడియోస్ ఫ్రెండ్స్. అంటే చాలామంది చనిపోయిన వాళ్ళు ఆకాశంలో నడుస్తున్నట్టు వీడియోస్ చాలామంది చేస్తున్నారు.
అలాంటి వీడియోస్ ఎడిటింగ్ మీరు కూడా మీ మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో తెలుగులో మీకైతే కోర్స్ అయితే లాంచ్ చేస్తాం ఫ్రెండ్స్. సో మీరు ఇది డ్యూరేషన్ మీకైతే 2 అవర్స్ అయితే ఉంటుంది. ఇందులోనే మీకు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు, మీరు క్లయింట్స్తో ఏం మాట్లాడాలి, ప్రతిదీ మన కోర్సులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు దీని కాస్ట్ వచ్చేసి మీకు 499 రూపీస్గా మనకి ఈ కోర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాం. లిమిటెడ్ టైం ఆఫర్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా తీసుకోండి గైస్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనం ఖచ్చితంగా వీళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో గ్రూప్ బి, గ్రూప్ సి మనకి పోస్టుల ప్రకారంగా ఇందులో మీకు టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ దీని డ్యూరేషన్ మీకైతే 100 మినిట్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. టోటల్గా మీకైతే 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ మీకు క్యారీ 1 మార్క్స్ అయితే ఫ్రెండ్స్. ఎగ్జామ్ అనేది వాళ్ళైతే మనకి ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా. సో ఈ లొకేషన్స్లో మీరు ఎగ్జామ్ వెళ్ళి అయితే ఆఫ్లైన్లో రాయాల్సిన అవసరం ఖచ్చితంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియో దగ్గర స్కిప్ చేయకండి గైస్. అసలు ఈ నోటిఫికేషన్ మనకి ఎవరు రిలీజ్ చేశారంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఛత్తీస్గఢ్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో ఇది రిలీజ్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఈమెయిల్గా మెసేజ్ చేయొచ్చు, లేదా వాళ్ళ మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి వాళ్ళ దగ్గర ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే 2 రిజిస్టర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేస్తే మీకు కొంచెం ఒక 5 సెకండ్స్ టు 10 సెకండ్స్ మీకు టైమింగ్కి లోడ్ అయితే టైం పడుతుంది. ఈ డీటెయిల్స్ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, సో ప్రతిదీ మీ బయోడేటా అంతా ఫిలప్ చేసి ఇక్కడ మీరు మీ బయోడేటా ఫిలప్ చేసి మీరు అయితే ఐ అగ్రిమెంట్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీకు వాళ్ళ నుంచి అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోస్ జెన్యున్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే ఇస్తాను నేను. అండ్ హైదరాబాద్లో ఉంటున్నాను ఎవరికైనా సరే వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలి సరే డిస్క్రిప్షన్లో జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. మీకు ప్రతిరోజు మన గ్రూప్లో అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.